టీడీపీ జనసేన మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ జనసేన నేతల్లో టిక్కెట్ల టెన్షన్ మొదలైంది. సీట్ల సర్దుబాటులో ఎవరి టిక్కెట్కు ఎసరొస్తుందో అనే ఆందోళన నెలకొంది. జనసేన కంటే టీడీపీ నేతలే ఎక్కువగా భయపడుతున్నారు. విశాఖ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. సాగర నగరం విశాఖ టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం తెలుగుదేశం అభ్యర్థులదే గెలుపు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా నేతల్లో టెన్షన్ మొదలైంది. గతంలో యలమంచిలి మినహా మిగతా చోట్ల టీడీపీ కంటే జనసేనకు బలమైన నాయకత్వం లేదు. పొత్తుకు ముందు పంచకర్ల రమేష్ బాబు, పొత్తు తర్వాత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. ఈ మధ్యనే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. మొన్నటి వరకు విశాఖలో అభ్యర్థులెవరనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది. కానీ ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో తమకు చాలా మంది నేతలున్నారు అని జన సైనికులు అంటున్నారు. ఒకప్పుడు సుందరపు విజయ్ కుమార్ మాత్రమే క్లియర్ గా యలమంచిలి సీటు కోసం ప్రయత్నించారు. అయితే ఇప్పుడు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు పంచకర్ల రమేష్ బాబు ఎన్నికలపై దృష్టి పెట్టారు. వైజాగ్ నార్త్ తో పాటు పెందుర్తి, యలమంచిలి, చోడవరం స్థానాలపైన కన్నేశారు. ఎక్కడ నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది. అయితే సీట్ ఇస్తే గెలిచే సామర్థ్యం రమేష్ బాబుకు ఉందని చెబుతున్నారు. మరోవైపు పెందుర్తి టికెట్ ను టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. ఈ సీటును పంచకర్లకిస్తే బండారు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి పోటీ చేయాలి అనుకుంటే గాజువాక నియోజకవర్గం మినహా మరో స్థానం లేదు. పల్లా శ్రీనివాసరావు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేనాని బరిలో దిగితే ఈ నేత పరిస్థితి ఏంటి అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భీమిలి లేదా వైజాగ్ సౌత్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. అప్పుడు గండి బాబ్జీని ఎక్కడకు పంపాలి అనే సమస్య వస్తోంది. భీమిలి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న గంటా శ్రీనివాసరావుకు ఎక్కడ అవకాశం కల్పిస్తారు అనే అంశంపై చర్చ సాగుతోంది. మరోవైపు ఇటీవల జనసేనలో జాయిన్ అయిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వం ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణతో పాటు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబం ఈ సీటు ఆశిస్తోంది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేనకిస్తే ఈ ఇద్దరు తెలుగుదేశం నేతల పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తోంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ అనకాపల్లి ఎంపీ సీటును ఆశిస్తున్నారు. జనసేన నేత కొణతాలకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తే విజయ్ పరిస్థితి ఏంటి అనే చర్చ సాగుతోంది. జనసేన ఎక్కువ స్థానాలను ఉత్తరాంధ్ర, అందున ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అడుగుతున్నట్టు సమాచారం. దీంతో జన సైనికుల్లో జోష్ కనిపిస్తోంటే టీడీపీ క్యాడర్లో మాత్రం నిరుత్సాహం నెలకొందనే చర్చ సాగుతోంది. మరోవైపు బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కమలదళం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చర్చలు జరిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. పొత్తు కుదిరితే విశాఖ నార్త్ అసెంబ్లీ సీటుతో పాటు ఎంపీ టికెట్ ను కమలదళం అడిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైజాగ్ నార్త్ సీట్ అడిగే అవకాశం ఉంది. విశాఖ ఎంపీ సీటును కూడా బీజేపీ నేతలు కోరుతున్నారు. లోక్సభ సీటును బీజేపీకి ఇస్తే టీడీపీ నుంచి ఈ సీట్ ఆశిస్తున్న భరత్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ నేత వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. పొత్తుతో గెలుపు ఖాయమని టీడీపీ జనసేన నేతలు భావిస్తున్నా సీట్ల సర్దుబాటుతో ఎవరికెసరొస్తుందోనని టీడీపీ టికెట్ ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. ఈ అంశాలపై పూర్తి క్లారిటీ కోసం కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.